హాయ్ అండి. నెల రోజులు నిలవ ఉండే ఉల్లికారం చూపించబోతున్నాను. ఫస్ట్ ఉల్లిపాయల్ని చక్కగా 2 పీల్ తీసేసుకొని మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఇక్కడ ఉప్పు, కారం, జీలకర్ర వేసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఉల్లిపాయల్ని కచ్చాబచ్చాగా దంచుకోవాలి. దీన్ని మనం మిక్సీలో వేసే కంటే కూడా రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మిక్సీలో వేయటం వల్ల ఏంటంటే మరీ మెత్తగా అయిపోతుంది. ఉల్లిపాయలో నుంచి వాటర్ అనేది కొంచెం పలచగా అయిపోతుంది. మనకు టేస్ట్ కూడా బాగోదు. ఈ విధంగా మనం రోట్లో దంచుకుంటే కనుక మనకి పాతకాలం వంట కదా, ఇది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల కారం, హాఫ్ స్పూన్ ఉప్పు, పావు స్పూన్ జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. ఇక్కడ ఉప్పు, కారం కావాలనుకుంటే టేస్ట్ అకార్డింగ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ వేసుకున్న కారం మీదే మన మంట అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ విధంగా దీన్ని కచ్చాబచ్చాగా దంచుకోవాలండి. ఇది పాతకాలం వంట కాబట్టి చాలామందికి తెలీదు. కానీ ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఎవరైనా సరే ఆకలి లేని వాళ్ళు కూడా 4 ముద్దలు ఎక్కువే తింటారండి. అంత బాగుంటుంది టేస్ట్‌లో. పైగా కూర ఏమీ లేకపోయినా, ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేకపోయినా, ఏ వస్తువులు లేకపోయినా ఉట్టి ఉల్లిపాయలు, కారం ఉంటే చాలు, ఇది చక్కగా చేసి పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకోవాలి. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ లెంత్ చాలా తక్కువే ఉంటాయండి. 2-3 మినిట్స్ లోపే ఉంటాయి నా వీడియోస్ అన్నీ. ఇప్పటిదాకా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూసారు కదా, దీన్ని మరీ మెత్తగా దంచుకునే కంటే కూడా ఉల్లిపాయ కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే, కచ్చాబచ్చాగా దంచుకుంటేనే మనం తింటున్నప్పుడు నోటికి ఆ ఉల్లిపాయ అనేది చక్కగా పంటి కింద పడుతుంటే టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. మనం చక్కగా రోట్లో దంచుకోవటం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. మన చేతి ద్వారా కూడా కొన్ని టేస్టింగ్ సెల్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో మనం ముందుగా నూరి పెట్టుకున్న ఉల్లి ముద్ద ఉంది కదా, ఉల్లికారం, అది వేసేసి వేయించుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే నిలవ ఉండాలి కదా, బాగా ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేయాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మూకిడి ఎంత మందంగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. మనకు మూకిడి పల్చగా ఉంటే కనుక మనకి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మాడిపోతే కనుక టేస్ట్ బాగోదు. మందపాటి మూకిడిలో వేసి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఇట్లాగా తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలి. చుట్టూ నూనె తేలేంత వరకు వేయించుకుంటే ఇది వేగిపోయినట్టే. ఇల్లంతా కమ్మటి వాసన వచ్చిద్దండి. ఆ వాసనకే మనకి ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి వేసేస్తుంది. అంత బాగుంటుంది వాసన. చూసారు కదా, నూనె అంతా చక్కగా తేలిపోయింది. ఆయిల్ చక్కగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇంతవరకు ఇది వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి. వేడి అన్నంలో కలుపుకొని తింటే చెప్పాను కదా, అమృతంలాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.